ఇది ఉపాధి హామీ పథకం అంటేనే పందికొక్కుల్లా తినే పథకం అంటూ ఒకనాడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు ప్రభుత్వం మీదన చేస్తే ఆరోపణలు చేస్తే అదే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉపాధి హామీని గొడ్లు తిన్నట్టు తినేశారంటూ తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తే ఇవన్నీ నడిచిపోయినాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అంతకుముందు ఉపాధి హామీ పథకం పేరుతో పనేం చేయకుండా డబ్బులు తిన్నారంటూ ఏదైతే గ్రౌండ్ లెవెల్ ఆడిట్ చేసి ఆపారు కొంతమందికి, దాని మీదన ఉపాధి హామీ నిధులు ఆపేశారు, ఇది అన్యాయం అంటూ వాళ్ళు కోర్టులకు వెళ్ళడం, అటు తెలుగుదేశం పార్టీ అవునవును అయ్యయ్యో అని చెప్పేసి వాళ్ళకు అనుకూలంగా మాట్లాడడం జరిపోయింది. అయితే ఇప్పుడు ఉపాధి హామీ నిధులు జగన్ హయాంలోని ఉపాధి హామీ నిధులకి సంబంధించి ఇప్పుడు బాబు సర్కార్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చాక నిధులు స్వాహా మీద తొలిసారిగా పోలీసు కేసు నమోదు చేయాలని ప్రభుత్వ నిర్ణయం మీద నీళ్ళు అలుముకున్నాయి. 58 లక్షలు దుర్వినియోగం చేసిన వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఏపీ వాళ్ళ పేర్లను తొలగించడం వాళ్ళ అనుమానాలకు తాయిస్తుంది. కొందరు అధికారులు ఇప్పటికీ వైకాపా నాయకులతో అంటకాగుతూ ఉద్దేశపూర్వకంగా తొలి ఫిర్యాదులో కీలక పాత్రదారులు పేర్లను తొలగించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం చినగోపురం క్షేత్ర సహాయకుడు మహేందర్ రెడ్డి, అకౌంట్స్ అసిస్టెంట్ బాబు రాజేష్, టెక్నికల్ అసిస్టెంట్ పి ప్రసన్న, ఎంవి ప్రసాద్, ఎం వెంకటేశ్వర్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ సేనాయ్తో పాటు మరో 2 ఏపీఓలు కలిసి అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించారు. 2022-23 మధ్య గ్రామంలో ఇతర ప్రాంతాలకు చెందిన 148 మందికి జాబ్ కార్డులు ఇవ్వడంతో పాటు ఎంబుక్లో బోగస్ వివరాలు నమోదు చేసి 58 లక్షలు దుర్వినియోగం చేసినట్టు సామాజిక తనిఖీలో గుర్తించారు. వీటిలో 25.5 లక్షలను ఇతర ఖాతాలకు బదిలీ చేశారు. ఉపాధి హామీ పథకంలో కోట్లు కాజేసి నిధులను రికవరీ చేయడం మినహా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన దాఖలాలు కూటమి ప్రభుత్వ నిర్ణయంతో తొలిసారి కలువాయి మండలం ఇన్ఛార్జ్ ఎంపీడీఓ నరసింహారావు శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే 8 మందికి గాను 6 పైన ఫిర్యాదు చేశారు. నిధులు దుర్వినియోగ కారణమైన ఏపీఓను వదిలేయడం చర్చనీయాంశంగా మారిందని రాశారు. ఇక్కడే దొంగలు ఊళ్ళు పంచుకుంటారన్న విషయం తెలుసుకోవాలి. ఇవాళ వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టేసి వీళ్ళేంటి అంతా జగన్ చేయించేసాడు, జగన్ మీద లోపల వేసేయాలి, వాళ్ళందరినీ జైల్లో వేసేయాలన్నటువంటిది వీళ్ళు ఈ మీడియా పిచ్చతనంతో రాస్తున్నారు, ఇది రాస్తున్నారు. కింద ఓ పక్కనేమో తెలుగుదేశం నాయకులు తినకపోతే ఎట్లాగా కార్యకర్తలను తిననివ్వలేదు ఇంతకుముందు, ఈ దఫా తినయ్యండి. మరి ఇప్పుడు తింటున్నారంటే ఎట్ట తినాలి, ఎట్లాగే కదా. ఇప్పుడు జగన్ హయాంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇట్లా అధికారులు సహకరించారు కాబట్టి తిన్నారు, ఎస్. కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టి అధికారులు లోపల వేశారనుకోండి, ఇవాళ రోజున ఉపాధి హామీ పథకానికి సంబంధించి అప్పుడు ఎవడన్నా ఒప్పుకుంటాడా? సగం పని చేస్తే ఫుల్గా డబ్బులు ఇచ్చినటువంటిది జనం అసలు ఉపాధి హామీ ఏంటి, డైరెక్ట్గా ఉపాధి ఇచ్చినట్టుగా మనకి రికార్డులో చూపించి ఇవ్వాలి, ఉపాధి ఇవ్వాలి. కానీ ఇవ్వట్లా. ఉపాధి ఏం జరుగుతోంది, ప్రొక్లైనర్లతోనే పనులు చేసేస్తారు, చేసేసి ఓ 150 పేర్లు 200 పేర్లు పెట్టి వాళ్ళకి ఇచ్చినట్టుగా రాచు పెడతారు. ఇప్పుడైతే మోడీ సర్కార్ అది కుదరదండి, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో ఏమైంది తెరజొత్తి. ఇప్పుడు పని చేసేవాడు ఒక్కడ దొరకట్లా. వీళ్ళు ఇచ్చే 200 రూపాయలకి 250 రూపాయలకి ఇవాళ కూలి చేయడానికి ఎవడో దొరకట్లా. ఉపాధి హామీ పనుల్లో ఇదే పెద్ద సమస్య వస్తుంది. సగం నాలెడ్జ్ గాళ్ళు, లేదంటే ఏదో భ్రమలలో బ్రతికేటటువంటి వాళ్ళతో పెద్ద సమస్య అయిపోయింది. మీడియాని వాళ్లే శాసించేస్తున్నారు, అడ్డదిడ్డంగా వార్తలు రాస్తున్నారు. నిజ జీవితంలో జరిగేటటువంటి వాటికి సుదూరంగా ఉన్నారు. ఇవాళ రోజున మినిమం కూలీ 500 రూపాయలు తీసుకుంటున్నారు. 500 రూపాయలు తీసుకుంటున్నప్పుడు ఉపాధి హామీ కింద 250 రూపాయల కోసం పని చేయమంటే ఎవడు చేస్తాడు? దాంతోనే పనులు నిలిచిపోతున్నాయి. కామన్ సెన్స్ ఉండాలి. అలాగే ఇక దానికి ఏం చేస్తున్నారు, ప్రొక్లైనర్లతో పనులు చేయించి, ఎందుకంటే ఈ కేంద్రం నుంచి డబ్బులు అయితే కుప్పలు తెప్పలు వస్తాయి కాబట్టి పనులు చేయించి జాబ్ కార్డులు ఉన్న వాళ్ళతో 200 మంది 500 మంది పేర్లు పెట్టి వాళ్ళకి ఇస్తున్నట్టుగా లెక్కలు చూపెడతారు. ఇప్పుడు కనుక వీళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు అనుకోండి, రేపు పొద్దున ఏం చేస్తాడు ఎవడు కూడా, మీరు ఆ జాబు వాళ్ళు వస్తేనే ఇస్తామండి మేము, లేకపోతే మేము లేదని రాసేస్తామంటారు. అప్పుడు ఎక్కడా పని జరగదు. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులు మురిగిపోతాయి. ఇది ప్రాక్టికల్గా తెలియాలి. నేను చెప్పేది అర్థం సగమే కావచ్చు, ఆ వ్యవహారాల మీద అవగాహన ఉన్న వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. కాకపోతే అసలు విషయం ఏంటంటే వార్తలతో ఏదేదో చెయ్యబోయి, నిజంగా అయితే కనుక సమాజానికి మంచిది ఉపాధి హామీ పథకం, కానీ పని లేనోడికి ఇవ్వాలి, పని ఉన్నోడికి కూడా ఇస్తున్నాం. ఇవాళ పని లేనోడు దొరకట్లా, అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.